హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇవాళ మనం వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి చూస్తే ఇప్పటికి టైం చూస్తే 11 అయింది. అసలు ఏది ఏమైనా లేదు. అయితే మన తమ్ముడు అయితే అవుట్ సైడ్ ప్రేమలు ఎక్కించుకుంటుండు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాల్గేర్ పుట్టి కొంచెం మిగిలింటే ఆ కొంచెం కలిపేస్తే అదేమో పలసంగా అయిపోయింది. అది ఎక్కడానికి అయితే ఈ వాల్స్కి ఎక్కడానికి అది అంత పలసంగా ఎక్కకూడదు, కొంచెం మందంగా ఎక్కియాలి. అందుకని చెప్పి వెళ్ళి వాల్గేర్ కట్ట తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఒకటి తగ్గింది, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మొన్న 2 కట్టలు వేయరా బాబు అంటే ఒక కట్టే ఉంది, లోడ్ అయిపోయింది, లోడ్ రావాలి అని చెప్పేసి అక్కడేమో ఒక కట్టే ఇచ్చాడు మాకు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పని మధ్యలో ఆపి వాల్గేర్ కట్ట తేయడానికి అయితే వెళ్తున్నాను. ఓకే, వెళ్ళి మనం అయితే మా బెల్లంకొండలోనే ఉందంట వాల్గేర్ కట్ట. కట్ట వచ్చేసి 800 పడుతుంది. వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు మనం. ఈ అబ్బాయి అయితే పిల్ల జమీందారు, ఈ అబ్బాయి ఇక్కడ ఇంటి ఓనరు, మొత్తం మెయింటెనెన్స్ ఈడే చూసుకునేది. ఇప్పుడు ఇంట్లో అబ్బాయి చాలా సరదాగా అయితే ఉంటాడు. హాయ్ చెప్పు తమ్ముడు, హాయ్ చెప్పు గట్టిగా. ఇదైతే కాశిరెడ్డి అన్న షాపు, బెల్లంకొండలో. రీజనబుల్ రేట్స్కి అయితే ఇక్కడే దొరికేది. మన పెయింటర్స్ ఎవరన్నా ఉంటే ఈ బెల్లంకొండ మండలంలో కాశిరెడ్డి అన్న దగ్గరే తీసుకోండి. కొంచెం రీజనబుల్గా దొరకాలంటే కాశిరెడ్డి అన్న షాపే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటున్నాం ఇందాక అది సిమెంట్ కాట తెచ్చి ఫోటో దిగి. ఎందుకు ఫోటో? వాళ్ళు చూపి నీ ఫ్రెండ్స్కి చూపియాలా? నీకు కూడా అర్థమైపోయిందిరా. అది ఆయన పెయింట్ లాంటి చూపి ఆయన చేపలు పెట్టాలాగా ఉండడం. చేపలు పట్టేవాడికి పట్టుకొచ్చింది. ఇటు ఈ గదిలో ఉన్నాడులే చూడు. అరే వాడు చేపలు పట్టేవాడు కాదురా, తిమింగళాలని పట్టేవాడు. తిమింగళాలనే పట్టేస్తాడు వాడు. ఇక్కడ చూడండి పాము ఉంది. ఏం పాము ఇది అర్థం కావట్లా. అట్లా ఇప్పుడే చేపలు పట్టి పెయింట్లు వేసి హాయ్ గాయ్స్ అదిగో ఆయన టోపీ ఉంటాడు. ఆయన ఇప్పుడు స్టాండ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, స్టాండ్ తప్పుకుంటారని. ఆయన పెయింట్లు ఆయన మెలకలు చుట్టూ. మెలకలు చుట్టా? ఏం మెలకలు రా? ఇదిగో స్టాండ్ లో మాట్లాడే చూపి. నువ్వు మాట్లాడు. రాజపాలెం నుంచి ఇంటికి బయలుదేరుతుంటే మా నాన్న ఫోన్ చేసి పక్కనే రెడ్డిగూడెం అనే ఊరు ఉంది, ఆ ఊరికి వెళ్ళి మా అక్క ఊరు వస్తుందంట, మా ఊరికి బెల్లంకొండకి. ఇది గజస్తంభం లేపుతున్నారుగా, అందుకని చెప్పి వస్తుంది. మామూలుగా అదో ఆనవాయితీ అంట, ఆడపిల్లకి చీర పెట్టడం అనే అలాంటివి ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా ఆ విధంగా అయితే మా అక్క వస్తుంది. రెడ్డిగూడెంలో దింపారు మా బావగారు. అయితే ఆమెని ఎక్కించుకురావడానికి నేనైతే వెళ్తున్నాను. ప్రజెంట్ రాజపాలెంలో పని దిగేశాను. రెడ్డిగూడెం వెళ్ళి మా అక్కని తీసుకుని ఆ పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని తీసుకొని మా ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇంట్లో మామూలు సరదాగా ఉండదు పిల్లలతో. ఈ చీర ఎవరికమ్మా? సూపర్గా ఉందిగా. వెళ్ళు, నవ్వుతో అయింది నీదేగా, నీ చీర నువ్వే మడతీసుకో. ఏది చూపి. ఇదైతే చాలా బాగుంది, అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. ఇది మా అక్కకి షాప్లో అమ్ముకోవడానికి తీసుకొచ్చిన చీరల్లో ఫస్ట్ టైం అయితే ఓపెన్ చేశారు ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం. ఇదేమో మావిడికి, అదేమో మా అక్కకి. ఇదైతే 2 బాగానే ఉన్నాయి, నాకు 2 నచ్చాయి.
షాప్లో అయితే ఇంకా కస్టమర్స్ వచ్చి కలకలలాడిపోతున్నారు. డీజే సౌండ్ వస్తుంది ఏందబ్బా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ గజస్తంభాలు అయితే ట్రాక్టర్స్ మీద ఊరేగిస్తున్నారు. జనాలు చాలా మంది అయితే వచ్చారు. అయితే వీళ్ళు చూడండి కొరడాలు తీసుకుని ఏం కొట్టుకుంటున్నారు. ఈ 2 గజస్తంభాలు అయితే ఊరేగింపులో ఊరేగిస్తున్నారు బాగా. వీరభద్ర స్వామి గుడికి, ఇంకోటి ఏమో రామాలయం గుడికి. ఇంకా అక్కడ నుంచి మా ఇంట్లో ఇంకా కర్రీ వండడానికి ఏం కర్రీ తేవాలో అర్థం కాలేదు. అయితే బయటికి వెళ్ళి సాంబార్ తెమ్మంటే ఇంకా సాంబార్ తీసుకొని బండి డిక్కీలో అయితే వేసేసాను. ఇంకేముంది గాయస్, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా భోజనం చేసి ఇంకా నిద్రపోవాలి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాడీ అయితే మామూలు పెయిన్స్ లేవు, ఇవాళ వర్క్ అలా చినిగిపోయింది, మామూలు లేదు. ఓకే, రేపు మా ఊర్లో గుడి ప్రతిష్ట కదా, చాలా హడావుడి అయితే ఉండిద్ది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరం అయితే షేర్ కూడా చేయండి. మళ్ళీ రేపటి మంచి వీడియోలో కలుద్దాం. ఓకే, అంతవరకు సెలవు. బాయ్ గైస్.